ఆదాం వలన ఈ భూమి మీదకి మరణం వచ్చింది. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపమునకు జీతము మరణము. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము ద్వారా మరణాన్ని తీసుకొచ్చారు ఆదాము తర్వాత ఆదాము పిల్లలు, వాళ్ళ పిల్లలు వారు మరణము కొరకే జీవిస్తూ వచ్చారు. ఈ రోజు వరకు కూడా మరణాన్ని బట్టే మన జీవితాలను మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఆదాము వలన మరణము ఏ విధంగా అయితే లోకంలోకి ప్రవేశించిందో, యేసుక్రీస్తు వారి సిలువ వలన జీవము ప్రవేశించింది. అనేకులు నిత్యము జీవించడం ప్రారంభించారు. ఎలాంటి వారు జీవించడం ప్రారంభించారంటే, ఆదాము లాంటి భయంకరమైన ఆజ్ఞను అతిక్రమించే వ్యక్తులు కూడా జీవము పొందుకోగలిగారు యేసుక్రీస్తు వారి వలన. మనం గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం, ఆదాము నందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. యేసుక్రీస్తు వలన అందరూ బ్రతికింపబడుదురు. ఈ లోకంలో మనల్ని బట్టి ఎవరైనా బ్రతికింపబడుతున్నారా? ఎవరైనా కొద్దిసేపు సంతోషించగలుగుతున్నారా? ఎవరైనా మనల్ని బట్టి ఆనందించగలుగుతున్నారా? ఎవరైనా ఆదరించబడగలుగుతున్నారా? ఆదామును బట్టి ఆదరణ అనేది కలగలేదు, లేక జీవము కలగలేదు, మరణమే కలిగింది. ఎందుకంటే దేవునికి సమీపస్తుడిగా కాకుండా దేవునికి దూరంగా బ్రతికి ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో కూడా తండ్రికి సమీపస్తుడిగా ఉన్నాడు. కష్టం వచ్చిందని దేవుని దగ్గర నుంచి దూరం అయిపోలేదు. అయ్యా, కష్టమైనా సరే నీ చిత్త ప్రకారం నేను కష్టపడతానయ్యా, అయ్యా మరణమైనా సరే నీతోనే ఉండి కష్టపడతాను అన్నవాడు యేసుక్రీస్తు. కానీ ఆదామును మనం గమనించినట్లయితే తను చేసిన మిస్టేక్ని కప్పుకోవడానికి తండ్రి స్వరం విన్నప్పుడు దూరంగా పారిపోతాడు, తండ్రి నుంచి దూరం అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తు వారు తన మీద వేయబడిన నిందను బట్టి తను చేయని పాపాన్ని కూడా తన మీద వేసుకొని తండ్రి వద్దకు వస్తాడు, తండ్రితో మాట్లాడతాడు, తండ్రి చిత్త ప్రకారం మరణిస్తాడు. ఎందరైతే యేసుక్రీస్తును నమ్ముతారో వారి ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు, అనేకులు బ్రతికించబడతారు, ఆదరించబడతారు. ఈరోజు మనల్ని బట్టి ఎవరైనా ఆదరించబడుతున్నారా? లేకపోతే మనల్ని బట్టి అనేక మంది ఆత్మీయ జీవితాలు, మానసిక జీవితాలు చనిపోతున్నాయా? ఒకసారి మనల్ని మనం గమనించుకుందాం. ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు వారిని వెంబడించినట్లయితే, యేసుక్రీస్తు వారికి మనం పిల్లలుగా జీవించినట్లయితే మనల్ని బట్టి 10 మంది బ్రతుకుతారు. ఇదే భారతదేశంలో గడిచిన 100 సంవత్సరాల్లో జరిగింది. అనేకులు మిషనరీస్ ఈ భారతదేశానికి వచ్చి ఫ్రీగా మెడిసిన్ని, ఫ్రీగా ఎడ్యుకేషన్ని ఇచ్చారు. వారు ఏ బిజినెస్ చేయలేదు, ఉచితంగానే ఎడ్యుకేషన్ని పంచారు, ఉచితంగానే మెడిసిన్ని పంచారు. ఆ తర్వాత తరంలో అది పొల్యూట్ అయింది. కానీ మరలా ఆ ఉజ్జీవాన్ని మనము తీసుకురావాలి, క్రీస్తుని నమ్మిన వారు. ఎందుకంటే ఆయన మనల్ని బ్రతికించడానికి ఆయన మరణించాడు. మనము కూడా అనేకులను బ్రతికించడానికి క్రీస్తు శ్రమలలో పాలు భాగస్థులమై దేవుని చిత్తాన్ని నెరవేర్చువారిగా ఉందుముగాక. గాడ్ బ్లెస్ యూ.